హాయ్ వ్యూవర్స్, నేను చైనాలో మీకు మరొక ఇంట్రెస్టింగ్ సిస్టమ్ గురించి చెప్పాలి. అదేంటంటే చైనాలో హూకో సిస్టమ్. ఈ హూకో సిస్టమ్ని కొందరు రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని కుల వ్యవస్థలాగా కన్సిడర్ చేస్తున్నారు. పర్టికులర్లీ హూకో సిస్టమ్, ఈ హూకో అంటే ఏంటంటే చైనా యొక్క హౌస్ హోల్డ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో ఈ హూకో ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి ఎక్కడి వాడు అని క్లియర్గా డిఫైన్ చేస్తుంది. సో ఇది ఎక్కడ పుట్టాడు అని కాదు, మీ పేరెంట్స్ ఎక్కడి వాడివైతే నువ్వు అక్కడి వాడివే. ఈ హూకో అనేది అది. సో ఇది ఎవరిస్తారు అంటే హూకో అనేది ఒక పోలీస్ స్టేషన్ జనరేట్ చేస్తుంది. నువ్వు పుట్టినప్పుడు మీ పేరెంట్స్ యొక్క పోలీస్ స్టేషన్లో నీ హూకో జనరేట్ అవుతుంది, నువ్వు అక్కడి వాడివి, ఆ ప్రాంతం వాడివి అని. సో ఇది చైనీస్ గవర్నమెంట్ ఎప్పుడు తీసుకొచ్చిందంటే 1950స్లో తీసుకొచ్చింది. ఇది ఎందుకు తీసుకొచ్చింది అని అంటే బేసికల్లీ ఎంత మైగ్రెంట్స్ అవుతున్నారు, సో ఎక్కడి రిసోర్సెస్ అక్కడే వాడాలి, సో ఎంత రిసోర్సెస్ కన్జ్యూమ్స్ అవుతున్నాయి, కరెక్ట్గా ఫుడ్ ప్రెషర్ ఎంత ఉంది, కరెక్ట్గా ఎంత పాపులేషన్ ఒక సిటీలో ఉంది, కరెక్ట్గా గెస్ట్ చేయొచ్చు, కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయొచ్చు. ఒక పోలీస్ స్టేషన్లో క్లియర్ డేటా ఉంటుంది. ఈ హూకో ఉన్న వాళ్ళు ఈ సిటీలో ఎంతమంది ఉన్నారు, విలేజ్ హూకో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అర్బన్ హూకో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సిటీలో తెలియజేస్తుంది. సో చైనాలో ఈ హూకోని ఏమంటారంటే ఇంటర్నల్ పాస్పోర్ట్ అంటారు. సో చైనాలో ఒక విలేజ్ హూకో ఉన్నవాడు ఒక ప్రాంతంలో పుట్టి పెరిగినవాడు ఇంకొక సిటీకి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలంటే అక్కడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ హూకో చూపించి అతను టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ వర్క్ చేయడానికి టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ వర్క్ చేయాలి. సో వాడు జీవితాంతం వాడు ఒక టెంపరీ సిటిజనే, ఎందుకంటే వాడి హూకో విలేజ్లో ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ హూకో ట్రాన్స్ఫర్ ఉంది కదా, విలేజ్ హూకో నుండి నేను సిటీకి మైగ్రెంట్ అవుతాను, ఇది అంత ఈజీ కాదు. పెద్ద సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం నాట్ ఈజీ. చిన్న చిన్న సిటీ మధ్యలో ఈ హూకో ట్రాన్స్ఫర్ పెద్ద డిఫికల్ట్ కాదు. ఏదైతే షాంఘాయ్, బీజింగ్ ఈ పెద్ద సిటీస్ ఉన్నాయి కదా, టాప్ 20 సిటీస్, ఇక్కడికి మైగ్రేషన్ అంత ఈజీ కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసు. బెనిఫిట్స్ ఏంటంటే పాపులేషన్ ఎంత ఉంది, అంత కరెక్ట్గా మైగ్రెంట్స్ ఎంత ఉన్నారు, ఎంత రిసోర్స్ అవసరం పడుతుంది, అన్నీ తెలుస్తాయి కరెక్ట్గా గవర్నమెంట్కి. డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ఈ సిస్టమ్కి. ఏంటంటే చైనాలో మైగ్రెంట్స్ ఎంత ఉన్నారు అంటే మొత్తం చైనా జనాభాలో 20-25% మైగ్రెంట్స్ విలేజ్ నుండి సిటీకి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే సిటీ డెవలప్మెంట్స్ ఎక్కువ కదా, సిటీలో డెవలప్మెంట్ ఎక్కువ, లివింగ్ చాలా కంఫర్టబుల్, విలేజెస్ కంటే విలేజ్ డెవలప్మెంట్ తక్కువ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే విలేజ్ హూకో ఉన్న వాళ్ళకి విలేజ్ బెనిఫిట్సే వస్తాయి, సిటీ ఉన్న వాళ్ళకి సిటీ బెనిఫిట్స్ వస్తాయి. ఎవరైతే సిటీ హూకో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, ఈ విలేజ్ హూకో ఉన్న వాళ్ళకి సిటీలో సెకండ్ ప్రియారిటీ. సో నేను సిటీలో నేను విలేజ్లో పుట్టాను, నా పిల్లల్ని సిటీలో చదివించాలంటే ఆ సిటీ బెనిఫిట్స్ నాకు వర్తించవు. నేను సిటీలో వర్క్ చేస్తున్నా. సో మళ్ళీ నేను విలేజ్కి వెళ్ళి హెల్త్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఇలాంటివి తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒక వ్యక్తికి లైఫ్ లాంగ్ తనకు కాన్ఫిడెంట్ ఉండట్లే. ఏంటంటే నేను ఎన్నడున్నా వలసవాదినే. సో అతను ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీని అంటే ఒక సెకండ్ క్లాస్ అర్బన్ మైగ్రెంట్గా కన్సిడర్ చేస్తున్నారు. వాడి లైఫ్ లాంగ్ వాడు ఒక మైగ్రెంటే. సో దీనివల్ల ఏమవుతుందంటే అతను సంపాదిస్తున్నాడు, అక్కడ ఖర్చు పెట్టట్లేదు. సో ఈ అసమానతలు, సిటీకి విలేజెస్కి అసమానతలు ఎక్కువైపోయాయి. సిటీ పీపుల్కి విలేజ్ పీపుల్కి అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు ఈ సిస్టమ్? ఇది కుల వ్యవస్థ కంటే
ప్రమాదమా? సో మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.